ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ గురించి నాకైతే తెలియదు, కానీ నా గురించి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను. దేవుడు తన ప్రేమను నా ఎడల ఎలా వెల్లడిపరిచాడు అంటే, పాపములో శాపములో ఉన్న నన్ను దేవుడు పిలిచి, దేవుడు నన్ను పరిశుద్ధపరిచి, దేవుడు నన్ను అభిషేకించి, దేవుడు తన మహిమార్థమై వాడుకుంటున్నాడు. అందుని బట్టి ప్రభువుకి నేను ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞుడినై ఉన్నానని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నాలాంటి వారిని సైతం వాడుకునేటటువంటి దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు వారు ఒక్కడే. అందుకనే పౌలు కూడా ఒక మాట అంటాడు, నేను భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నాను, అయితే యేసు ప్రభువు ఆయన శిలువ రక్తం చేత నన్ను కడిగి తన మహిమార్థమై నన్ను వాడుకున్నాడు. మరి పౌలు రాసినటువంటి పుస్తకాలన్నింటిలో కొత్త నిబంధన గ్రంథంలో, న్యూ టెస్టిమెంట్లో చాలా పుస్తకాలు పౌలు గారు రాశారు. పౌలు గారు ప్రతిసారి కూడా పాపుల్లో నేను ప్రధానమైన వాడిని అంటాడు. నా స్థితి నా స్తోమత కాదు, అయితే నా ప్రభు ఉచితంగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. ఈ వాక్యంలో మీరు గమనించినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప త్యాగం ఉందండి. పాపములో శాపములో ఉన్న మనము నిత్య నరకమునకు వెళ్ళవలసినటువంటి మన కొరకు యేసు ప్రభువు పరిశుద్ధుడు, 10,000లో అతి ప్రియుడు, అతి సుందరుడు అండి. ఆయనలో పాపము లేదండి. పరిశుద్ధుడు 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 ప్రభువు. అటువంటి పరిశుద్ధుడు మన కొరకు కల్వరి శిలువ మీద మరణించి ఆ నిత్య నరకమునకు వెళ్లకుండా నిత్య జీవమునకు వెళ్ళినట్లుగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఇంకా పాపంలో ఉన్నావా? దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావా? నువ్వు ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా కూడా దేవుడు ఎందుకు గమ్మునున్నాడో తెలుసా? నేను ఎందుకు దేవుడు శిక్షించలేదో తెలుసా? ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. స్టిల్ గాడ్ లవ్స్ యూ. దేవుని ప్రేమను తృణీకరించొద్దు. దేవుడిని ఎడల కృప చూపించి కనికరించి నిన్ను ప్రేమించి నీకు దేవుడు ఆయుష్ని ఆరోగ్యమును దయచేసి నీ ఎడల దీర్ఘశాంతముతో దేవుడు ఉన్నాడు. ఇంకా పాపంలో ఉన్నావేమో? అయితే ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమను తృణీకరించావు అంటే సాతాను నిన్ను ఒకరోజు తప్పకుండా నిన్ను వెంటాడుతాడు, నీ ప్రాణాలను తీసివేస్తాడు. దేవుని ప్రేమను తృణీకరించొద్దు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అయితే ఈరోజు దేవుని ప్రేమ నీకు అందుబాటులో ఉంది. ప్రభు నీకు అందుబాటులో ఉన్నాడు. రా దేవుని యొద్దకి. నీ పాపాలను ఒప్పుకొని యేసు ప్రభు శిలువ రక్తం చేత కడగబడినట్లయితే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషం నీ హృదయంలోనికి ఇప్పుడే దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిందిగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.